ఒక దట్టమైన అడవికి సింహం రాజుగా ఉండేది. ఒకసారి సింహం పని మీద వేరే అడవికి వెళ్ళవలసి వస్తుంది. అది అడవిలోని జంతువులను పక్షులను సమావేశపరిచి, నేను అత్యవసరంగా వేరే అడవికి వెళ్తున్నాను. రావటానికి 10 రోజులు పడుతుంది. అప్పటి వరకు ఈ అడవి బాధ్యతను మన గజేంద్రకు అప్పగిస్తున్నాను. కాబట్టి నేను వచ్చే వరకు మీరందరూ గజేంద్ర చెప్పినట్లుగా నడుచుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు సింహం రాజు. అప్పటి నుండి గజేంద్రగా పిలువబడుతున్న ఏనుగు అడవిలోని అందరి మంచి చెడ్డలు చూసుకుంటూ ఉండేది. కానీ మహారాజు సింహం అడవిలో లేడని తెలియటంతో ఎక్కడి నుండో వచ్చిన ఒక పెద్ద పులి అడవిలోని జంతువులను ఇష్టం వచ్చినట్లు చంపి తినటం మొదలు పెడుతుంది. దాంతో జంతువులన్నీ భయంతో వణికిపోతూ ఏనుగు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటాయి. గజేంద్రకి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడతాడు. అప్పుడు ఒక ఉడత ముందుకు వచ్చి, అంటుంది ఉడత. ఏనుగు ఆశ్చర్యంగా, నేనింత పెద్దగా ఉన్నాను, ఇక్కడున్న వారందరూ నీకన్నా పెద్దవారే. మాకెవరికి సాధ్యం కానిది పెద్ద పులిని నువ్వు చంపుతావా అంటుంది ఏనుగు. మీరందరూ నాకన్నా పెద్దగా ఉండొచ్చు గజేంద్ర, కానీ ఆ పెద్ద పులిని శక్తితో కాదు యుక్తితో చంపుతాను. దయచేసి మీరందరూ నేను చెప్పినట్లు చేయండి చాలు అంటుంది ఉడత. ఏనుగు సరే ఉడత, మేమేం చేయాలో చెప్పు అనటంతో ఉడత ముందు ఆ పెద్ద పులిని పిలిచి నేను చెప్పినట్లు మాట్లాడండి అనటంతో మరుసటి రోజు ఏనుగు పెద్ద పులిని పిలిచి, చూడు పులిరాజా, నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్లు మా అడవిలోని జంతువులను చంపటం ఏమీ బాగాలేదు. నీకు దమ్ముంటే మా ఉడతతో పరుగు పందెంలో పాల్గొని గెలిచి చూపు. నువ్వు గనుక గెలిచావంటే ప్రతిరోజు నేనే నీకు నచ్చిన జంతువును ఆహారంగా నీకు పంపిస్తాను, నాతో సహా అంటుంది ఏనుగు. ఏంటి నాలో 100 వంతు కూడా లేని ఉడతతో నాకు పోటీనా, సిగ్గుచేటు అంటుంది పెద్ద పులి. జంతువు చిన్నదో పెద్దదో మీకు అనవసరం పులిరాజా, ముందు పోటీలో గెలవండి, అప్పుడు నువ్వు చెప్పినట్లు మేము వింటాం అంటుంది ఏనుగు. సరే, పరుగు పందానికి నేను రెడీ, అందరూ సిద్ధంగా ఉండండి నా చేతిలో చావటానికి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పెద్ద పులి. మరుసటి రోజు పెద్ద పులికి ఉడతకు పరుగు పందెం మొదలవుతుంది. ఇద్దరూ ఒక చోట నుండి పరుగు మొదలు పెడతారు. ఉడత వేగంగా వచ్చి ఒక చోట ఆకులు పరిచి ఉండగా వాటి మీద నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. దాని వెనకే వచ్చిన పెద్ద పులి కూడా అంతే వేగంగా ఆకుల మీద నుండి పరిగెడుతూ ఉండగా ఆకుల క్రింద ఉన్న ఊబిలో కూరుకుపోయి చనిపోతుంది పెద్ద పులి. తరువాత ఏనుగు ఉడతతో, షాబాస్ ఉడత, నీ తెలివితేటలను నేను అభినందిస్తున్నాను. ఊబిపై ఆకులు పరచమంటే ఎందుకో అనుకున్నాను. నువ్వు తేలిగ్గా ఉండటం వల్ల ఆకుల మీద నుండి నడిచినా నీకేం కాలేదు. కానీ పెద్ద పులి బరువుకు ఊబిలో దిగబడిపోయింది. నీ తెలివితేటలతో అడవిలోని జంతువులకు పట్టిన పెద్ద పులి పీడను వదిలించావు. నువ్వు అందరికంటే చూడటానికి చిన్నగా ఉన్న తెలివితేటలో మాత్రం పెద్దదానివి అంటూ జంతువులన్నిటితో పాటు ఏనుగు కూడా ఉడతను అభినందిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కథలోని నీతి ఏమిటంటే కండబలంతో చేయలేని ఎన్నో పనులు బుద్ధిబలంతో చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.